హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఊరించే ఉసిరికాయ ముక్కల పచ్చడి చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా పెట్టుకోవాలి, అలాగే మా ఇంటి పెళ్లి సందడైతేనేమి, అలాగే కార్తీక మాసంలో తీసినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. అందులో భాగంగా చిలక ద్వాదశి పూజ మేమెలా చేసుకున్నాము, దీపదానం ఎలా చేశాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉసిరికాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అంటే సో ఫస్ట్ మామూలుగా మీకు దొరికితే నాటు ఉసిరికాయలైనా పర్వాలేదు. లేదు అంటే ఇట్లా హైబ్రిడ్‌వి తీసుకున్నా పూర్తి లావుగా లేకుండా మనకు మీడియం రకంగా ఉండేటువంటి ఉసిరికాయలను తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి నీట్‌గా కడిగి ఇలాగా ఆరబెట్టేసుకోవాలి. అలాగే ఉసిరికాయలను నీట్‌గా తుడుచుకోవాలండి. ఎక్కడ గాని తడి లేకుండా చూసుకోవాలి. అలాగే బొడ్డు దగ్గర నలుపు ఉంటది చూడండి. ఆ నలుపు అనేది నీట్‌గా తీసివేసేసుకోవాలన్నమాట. ఇవి చెట్టు మీద కాయలండి. మాకు తెలిసిన అబ్బాయి నరసింహ అనే అబ్బాయి తెచ్చిచ్చాడండి. లాస్ట్ ఇయర్ కూడా తెచ్చాడు. పాపం ఈ సంవత్సరం కూడా తెచ్చిచ్చారు. ఇంకా ఆ తర్వాత కేజీల ప్రకారం అంటే అందరికీ తూకం వేసుకోవటానికి వెయిట్ మిషన్లు ఉండవు కదండి. కాబట్టి కప్పు కొలతలతో ఈ విధంగా 6 కప్పుల ఉసిరికాయలను వేసేస్తూ ఉన్నాను. సో కొలిచే విధానం చూసారా, నిండుగా కొలుచుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ ఒక బాండీలో వేసేసుకొని, వెడల్పాటి బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇలాగా పెట్టేసుకోవాలి. సో ఆవిటి మీద నీళ్లు ఒక్కొక్క చుక్క కిందికి వస్తూ ఉంటుంది. మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇంకా అవి ఉడికే లోపల నేనైతే నేను తీసుకున్నటువంటి ఉసిరికాయలకు వచ్చేసి ఒక 12 ఉసిరికాయలు లావుటివైతే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత చింతపండు వచ్చేసి ఏ గిన్నెతో అయితే ఉసిరికాయలు కొలుస్తామో అదే గిన్నె నిండా చింతపండు తీసుకోవాలి. వీటిలో పిక్కలు ఇట్లాంటివన్నీ చిదుగు లేకుండా తీసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత నిమ్మకాయలన్నింటినీ కట్ చేశాను కదా, ఈ విధంగా చింతపండు మునిగేంత వరకు నిమ్మరసం వేసేసుకోవాలి. కొన్ని రసం తక్కువగా ఉంటాయి, కొన్నిట్లలో రసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ని అయితే నేను చెప్పలేనండి. మనము ఒక కప్పు నిండా చింతపండు తీసుకున్నాం కాబట్టి చింతపండు మునిగేంత వరకు నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. అంత లోపల అంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవటానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల నేను ఒక 2 స్పూన్లు, స్పూన్ చూసారా, ఆ స్పూన్ నిండా 2 స్పూన్ల మెంతులు బాగా వేగిన తర్వాత 80% వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా మెంతులు జీలకర్ర చల్లబడే లోపల ఈ విధంగా అన్ని కొలిచి పెట్టుకుందామండి. ఏ గిన్నెతో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె కారము, అలాగే ఒక గిన్నె ఉప్పు నేను వీడియోలో చూపించిన విధంగా తల కొట్టినట్టుగా వేసేసుకోవాలి. ఇది నిండగా కొలుచుకోకూడదండి. ఇదొక్కటి మాత్రం గమనించండి. ఉప్పు కూడా తల కొట్టినట్టుగా వేసేసుకోండి. సో ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు, తగినంత పసుపు కూడా వేసేసి ఇలాగ మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పుతోనే 2 కప్పుల ఆయిల్ ఇలాగా వేసేసాను. మనం ఎప్పుడైనా ఏ పచ్చళ్ళకైనా ఆయిల్ మనం వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోకూడదు. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసామనుకో మంచిగా నిదానంగా కాగుతుంది. సో ఇంక ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఉసిరికాయలు ఉడికినాయా లేదా అని. జస్ట్ ఇట్లాగా స్పూన్తో ఇలా అంటే మనకు మొత్తం విచ్చుకుంటే చాలండి. పూర్తి ఎక్కువగా కూడా ఉడకనీయకూడదు అనమాట. ఇంకా ఇప్పుడు అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే జీలకర్ర మెంతులు కూడా మిక్సీ పట్టేశాను. అలాగే చింతపండు కూడా బాగా నానిపోయింది కాబట్టి ఇలాగా మిక్సీలో వేసేసి మెత్తగా పట్టుకోవాలండి. ఒకవేళ మీకు మిక్సీ ఆడలేదు, గట్టిగా ఉందనుకో ఇంకా కొంచెం నిమ్మరసం వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది వేయకూడదు అనమాట. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఇలాగ నీట్గా తీసేస్తూ ఉన్నాను. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ ఉసిరికాయ పూర్తి లావు లేదండి, మీడియం సైజుగా ఉంది కాబట్టి మనకు రుచిగా ఉంటుంది. అతిపెద్ద లావు ఉన్నా కూడా మనకు రుచి అనేది ఉండదన్నమాట. అయితే ప్రతి ఇళ్లలో ఉసిరికాయ పచ్చడి కానీ చింతకాయ తొక్కు కానీ కంపల్సరీగా ఉండాలండి. ఎవరికైనా పెట్టించేటప్పుడు కూడా చాలామంది శుక్రవారం అట్లాగా పెట్టియరు కదా, లక్ష్మీదేవితో సమానం కాబట్టి ప్రతి ఇళ్లలో ఉసిరికాయ పచ్చడి అనేది ఉండాలి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నిటిని ఇలాగా తీస్తూ ఉన్నాను. ఇతనాలతో కూడా పచ్చడి పెట్టుకుంటారంటనే. అవును, ఇత్తనం తింటారంట అబ్బా. ఊరి మీద అయితే తింటారు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఇది లావు ఉంటాయి కదా, అంతేసుకొని సగం తినేది ఇంకా పక్కకు పెట్టేది. ఎంగిదైతే ఎవరు తింటారు? కానీ ఈసారి ముక్కల పచ్చడి చేసాను. ఐడియా బాగుంది. ఈ ఉసిరికాయ విత్తనాలతో కూడా పచ్చడి ఎలా తయారు చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ పక్కకు దించిన తర్వాత ఈ విధంగా ఆవాల గింజలు, అలాగే వాటిలోకి మంచిగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసుకోవాలి.
మనకు ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు కలియబెట్టి ఆ తర్వాత ఒక గుప్పెడు మనం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంతమంది వెల్లుల్లి వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. సో నేనైతే వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇంగువ వేస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇంగువ కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే చింతపండు పేస్ట్ లాగా పట్టుకొని వచ్చాను కదండి, అది వేసేటప్పుడు మాత్రము ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలండి. అదొక్కటి మీరు బాగా గమనించండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ చింతపండు గుజ్జు, అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర, మెంతిపిండి వేసేసి ఇలాగ చక్కగా బాగా కలుపుకోవాలండి. చింతపండు ఎక్కడే కానీ కలియబెట్టేటప్పుడు తెలుపు అనేది రాకుండా బాగా కలియబెట్టుకుంటేనే పచ్చడి అనేది రుచి ఉంటుంది. అలాగే రంగు ఎన్ని రోజులున్నా కూడా మారదండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో చాలామంది నిమ్మకాయ పచ్చడి అనేది చూసి పెట్టినారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది అక్క మీరు పెట్టినటువంటి నిమ్మకాయ పచ్చడి మేము పెట్టాము, చాలా బాగా కుదిరిందని అన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఉసిరికాయ ముక్కల పచ్చడి కూడా పెట్టండి, చాలా బాగుంటుంది అనమాట. ఎల్లిపాయ కూడా కలర్ మారింది చూడు. ఓకే, ఇట్లా ఈ కలర్ రావాలి ఎప్పుడే కానీ. పూర్తి వేడి మీద ఉప్పు కారం వేసుకుంటే నలుపు వస్తుంది. ఓకే, అట్లా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. మా అమ్మ వాళ్ళు ఆవు పిండి వేస్తారు, ఆవాలు మాత్రమే పోపులో వేస్తారు. నువ్వు ఆవు పిండి కానీ పెట్టినావు? ఓన్లీ జీలకర్ర మెంతులే మనం వేసేది. ఇట్లా ఇది అమ్మగారి స్టైల్ అయితే. అన్నీ అమ్మ వాళ్ళవే పచ్చళ్ళు పెట్టేది. ఇంకా ఇప్పుడైతే ఇందులో వేసేస్తూ ఉన్నాను. చూడండి అసలు ఎంత బాగుంది కదా, నాకైతే అసలు తట్టుకోలేకున్నానండి. ఎప్పుడెప్పుడు కలపాలి, ఎప్పుడప్పుడు అన్నం వేసుకొని కలపాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు అంతా వేసేసాను. ఆయిల్ మామూలుగా అయితే కొంతమంది పల్లీల ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది పప్పు నూనె కూడా వేసుకుంటారు. సో నేనైతే పప్పు నూనె వేసానండి. అసలు పప్పు నూనె వేయంగానే కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది. చేత కలిపితే అనుకుంటారేమో, చేత కలిపితే ఆ రుచే వేరక్క. అవునా, ఏమో భయం అయితే సార్ ఒక్కొక్క తప్పులు పడతారని. జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి బిగ్ బాస్లో వచ్చినప్పుడు చెప్పినాడు, చాలా మంది నైస్ నైస్ అని స్పూన్లో తెస్తారు, నాకు ఏదైనా చేత వేస్తేనే కొలతలు కానీ ఇట్లా మెజర్మెంట్స్ ఆ తృప్తే వేరు అని అన్నాడు. అంతే కదా, మళ్ళీ అత్తోళ్ళు ఏదైనా వంట చేస్తే మా ఇంటి అదే ఎంత రుసో. ఇలా కలపడం వలన అన్ని సమపాలలో బాగా ముక్క ముక్కకు పట్టుకుంటాయి. ఊరించే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ. ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసి ఇందులో వేసేస్తూ ఉన్నాను. మీ దగ్గర జాడీలు ఉంటే అందులోనైనా వేసుకోండి, లేదు అంటే కనుక ఇలాగా టప్పర్వేర్ ఉన్నటువంటి బాక్స్లలో వేసేసుకోండి. మామూలుగా అయితే 99% ప్లాస్టిక్ అనేది మనం అవాయిడ్ చేస్తాము, కానీ నా దగ్గర పెద్ద జాడీ లేదండి, చిన్న జాడీలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ టైం తీసుకుంటానండి నేను కూడా. అసలు ఒక్కసారి పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకో, మనకు నోరు బాగా లేనప్పుడు కానీ, ఏదైనా నోట్లో నీళ్లు ఊడుతున్నప్పుడు కానీ కొంచెం ఉసిరికాయ ముక్క వేసేసుకొని తిన్నామనుకో అంత బాగుంటుంది కదా. ఇట్లా ప్రెస్ చేసి పెడితే మనకు రేపు దీని పైకి వస్తుంది. ఊరూరించే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ. ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి చూసి నోట్లో నీళ్లు ఊరాయి, అలాగే ఎంతమందికి ఇష్టము, ఎంతమంది చేసేసారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అన్నం కలిపి, అసలు ఎంత పనన్నా చేయండి పచ్చళ్ళప్పుడు ఆ అన్నం కలుపుకొని తినడానికి ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో నాకైతే భలే ఇష్టం అండి. ఇంకా మనము మామూలుగా అయితే అది కారం, పులుపు అన్నీ ఎక్కువగానే ఉంటాయి అంటాము, అబ్బాయి తింటే కడుపులో మంటనేమో అని అనుకుంటానే తినేస్తాం కదా. సో ఇంక ఇప్పుడైతే సరితకు పెడుతూ ఉన్నాను. సరితకు కూడా చాలా బాగా నచ్చిందండి. అత్తయ్య మిస్సింగ్. అవును, పెద్దమ్మ హెల్త్ బాలేక పడుకుంది. పెద్దవాళ్ళు కలిపి పెడితేనే ఏదైనా కదా. సరిపోయిందా ఉప్పు కారం? అన్నీ సరిపోయినాయి అక్క. పులుపు సూపర్ సూపర్ సూపర్. ఇంకా 2 రోజులు మగ్గితే ఆ పులుపు కానీ తగ్గిపోతుంది. ఇంకా అసలు ఎంత బాగుందంటే నిజంగా అన్నీ అయిపోయినాయి కదా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు ఇంకా వీడియో బంద్ చేస్తున్నా. ఇంకా బాయ్ చెప్పు. ఇంకా అలాగే కార్తీక మాసంలో వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో ఏకాదశి వరకు అయితే పెట్టాను. ద్వాదశి వీడియో రోజు మేమేం చేసామంటే, ఏకాదశి రోజు పెళ్లి చూసుకొని ఇంటికి వచ్చానండి. అప్పటికప్పుడు ఏదో అనుకొని అక్క సోని ఎప్పుడు వెళ్తుంది అని సరిత ఫోన్ చేసిందండి.
అంటే రేపే వెళ్తుంది సరిత అంటే, ఎందుకక్క గుడికి వెళ్ళండి, అభిషేకాలు చేస్తారు కదా, ద్వాదశి కదా, మంచిది కదా, ఇంకా దీపదానం కూడా చేయండి మంచిగా ఉంటుందని చెప్తే అప్పటికప్పుడు ఇంకా దీపదానం ఇచ్చినప్పుడు మనం అయ్యవారికి స్వయం పాకం ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ అన్ని పెట్టేసుకున్నాను. ఇంకా బియ్యము, అలాగే శనగపప్పు, కందిపప్పు, వాటితో పాటుగా పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు, ఆకుకూర అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మామూలుగా దీపదానంలో మనం ఏం చేస్తాము, ఇట్లా కొంచెము బంగారుది ఏదైనా పెట్టాలని అంటారు కదండి. సరే ఇంకా అంత ఖరీదు ఉంది మనం పెట్టలేమని చెప్పేసి వెండి నాలికలు పిండి ప్రమిదలో పెట్టి ఇద్దామని చెప్పేసి ఇలాగ ఒక 2 సెట్లు అయితే తీసుకున్నాను. ఒక సెట్టు రామాలయమయ్యకి, ఒక సెట్టు శివాలయమయ్యకి ఇలాగ పెట్టేసుకొని బాక్సులు కూడా పెట్టుకొని వచ్చానండి. ఇంకా ఉదయమే 4:30కు 5కు అలాగా వచ్చామన్నమాట గుడికి. సో వస్తూనే అభిషేకం చేయించారు. చక్కగా చాలా అంటే చాలా బాగా చేయించారండి. అనుకోకుండా వచ్చాం కానీ ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. ఇంకా ఆ తర్వాత దీపదానం అని చెప్పాను కదండి. కాబట్టి మనము పిండి ప్రమిదలలో దీపదానం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గోధుమ పిండిలో కొంచెంగా ఆవు నెయ్యి, అలాగే బెల్లము, పాలు వేసేసి నీట్గా కలుపుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడైతే ఇస్తరాకు మీద బియ్యం వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నానండి. సో చక్కగా ఇలాగా చేసేసుకొని ఆ తర్వాత వెండివి నాలికలు తెచ్చుకున్నాను కదా, ఆ నాలికలు ఇందులో పెట్టేసుకొని అలాగే ఆవు నెయ్యి వేసేసి ఆ తర్వాత ఒత్తులు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా తాంబూలం కూడా పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే చుట్టూరు ప్రమిదలకు కుంకుమ, పసుపు పెట్టేసి దీపం వెలిగించి ఆ తర్వాత మా పెద్దమ్మాయి స్వామివారికి దీపదానం చేశారండి. సో స్వామివారు కూడా పూజలు చాలా బాగా చేస్తారు. ఇంకా ఆ తర్వాత మేము స్వామివారికి దక్షిణ ఇచ్చేసి కాళ్ళకు ముక్కున్నాము. అలాగే అయ్యకు మామూలుగా బియ్యం బ్యాలు తెచ్చాం కదా, అవి కూడా ఇచ్చేసి కాళ్ళకు ముక్కుంటున్నారు. అలాగే రామాలయం అయ్య దగ్గరికి అయితే వచ్చేసామండి. కార్తీక మాసంలో ఇలాగా దీపదానం కానీ స్వయం పాకం కానీ ఇస్తే చాలా మంచిదన్నమాట. ఒక్కొక్కరు కొంతమంది 2 పెడతారు, 5 పెడతారు, 9 పెడతారు. ఎవరు కొద్ది వాళ్ళు దీపాలు పెట్టేసి దీపదానం అనేది చేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర అయితే దీపాలు పెట్టడానికి అయితే వచ్చేసాను. ఇంకా అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టేసి ఇంకా ఒక 9 చుట్లు అయితే తిరిగానండి. ద్వాదశి కదా, చాలా మంది గుడిలలో అసలు సాయంత్రం పూజ చాలా బాగా చేస్తారు. కొంతమందికి ఆచారం లేని వాళ్ళు కూడా గుడిలకు వెళ్ళి చూస్తారనమాట. అలా వెళ్ళటం కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఈ కోటకు మాత్రం మేము ఒకసారి రంగులు వేపించిన్నామండి. ఇప్పుడైతే అంతా పోయిందనమాట. మా పెద్దమ్మాయి కూడా పూజలు చాలా బాగా చేస్తుందండి. అయితే నేను ఎప్పుడు గమనించలేదు, గుడిలో ఇక్కడ శివలింగం పూలు ఉన్నాయండి, అలాగే బిల్వం చెట్టు ఉండింది. కొంతమంది అక్కడ నీట్గా లేదు కానీ కొంతమంది దీపాలు అయితే పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత నాగులకట్ట దగ్గరికి వచ్చేసి చక్కగా ఇలాగా చుట్టూరు తిరిగేసి నమస్కారం చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. అంటే ఆ రోజే మా పెద్దమ్మాయి వెళ్ళాలన్నమాట 8కే. హడావిడిగా చేసేసుకున్నాను. అప్పటికప్పుడు అనుకున్నామండి. ముందు రోజు రాత్రి 9:30 అనుకున్నాము. అయ్యకు మెసేజ్ చేశానమాట. అయ్యా మేము ఇట్లా మాకు అభిషేకం చేపిస్తారా ఎట్లా అయ్యా అంటే, ఏంటమ్మా ఇప్పుడు చెప్తున్నారంటే, లేదయ్యా పాప వెళ్తుంది అని చెప్తే, సరే అమ్మా అని రండి అని అన్నారండి. మామూలుగా స్వామివారికి రోజు మా వారు వెళ్ళి నీళ్లు పోసేసి వస్తారనమాట శివుడికి. సో కాబట్టి అందులో ఒక్కరోజైనా మనం అభిషేకం చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి చేయించుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చాను. దోశ ఇంకా మనకి చాలా ఫాస్ట్ కదండి. సో కాబట్టి దోశ పోసేసాను. అలాగే మాకు మున్సిపల్ వాటర్ 7 గంటలకే వస్తాయండి. ఒక దిక్కు నీళ్ళు ఇడ్చాను, ఒక దిక్కు దోశ పోసి ఇస్తూ ఉన్నాను. ఇంకా మెయిన్గా ఏంటంటే మా పెద్దబావ కూతురు అక్కడ మామూలుగా సోమయాజుల పల్లె దగ్గరికి నేను వస్తాను, సోనిని కూడా అక్కడికి రమ్మని అన్నారండి. మా పెద్దమ్మాయి పేరు సునైన, కానీ మేము సోని అని పిలుస్తూ ఉంటాము. సో ఈ దశలో కూడా మా పెద్దమ్మాయి నాకు కారం దోశ వేసి ఇయ్యమ్మా అని అడిగిందండి. నిజంగా పిల్లలు ఏది అడిగినా కూడా మనం ఖచ్చితంగా వేసిస్తాం కదా అని చెప్పి 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసి ఉల్లిగడ్డ కారం పట్టేశానండి. ఈజీ కదండి. ఉల్లిగడ్డలలో ఉప్పు, కారం, ఇంత చక్కెర, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసి కారం దోశ వేసి ఇచ్చాను. ఇంకా అత్తయ్య కూడా టిఫిన్ ఆకలి అవుతుందంటే అత్తయ్య కూడా కొన్ని ప్లెయిన్ దోశలు అయితే వేసి ఇచ్చాను. సో పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లలతో పాటే హ్యాపీగా తినేస్తారండి. మనం ఏమనుకుంటాము, అబ్బా అందరికి ఒకటేసారి అని అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడే హ్యాపీ అండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అత్త టిఫిన్ తిందిరా అంటే కానీ రాదండి. అసలు ఈ నడుమ 9:30 వరకు కూడా టిఫిన్కి తినటానికి రాదనమాట. సో ఇంక ఇప్పుడు చూడండి దోశ ఎంత బాగా వచ్చింది కదా. చాలా మంది పెన్నం గురించి అడుగుతారండి. ఈ పెన్నం నేను ఇక్కడే నంద్యాలలో లోకల్గా తీసుకున్నాను. అప్పుడు భవనాసి జ్యువెలర్స్కి పక్కన సందులో ఈ పెన్నాలు అమ్మేవారండి, నంద్యాలలో అనమాట. సో ఇలాంటి పెన్నం ఇప్పుడు దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ దోశ కూడా మంచి కలర్ వస్తుందండి. అసలు ఎంత బాగున్నాయి కదా.
అసలు ఈ నడమ లాంగ్ వీడియోస్ చేయాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రీల్స్, షార్ట్సే చూస్తూ ఉన్నారు తప్ప, వీడియోస్‌లకి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అంత అంటే వ్యూస్ ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది అనిపించట్లేదు. అలాగే చాలామంది అండి అంటే 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ బిలో వాళ్ళు మన ఛానల్‌ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారండి. అటు అమెరికాలో గానీ, ఇక్కడ గూడా అండి. అసలు మొన్న నేను మా క్లబ్‌లో ఒక అన్నయ్య వచ్చి, "ఏంటమ్మా అసలు ఏం ప్రత్యేకతమ్మా మా అమ్మ నీ ఛానెల్‌ని పట్టుకొని ఎప్పుడు చూస్తూనే ఉంటది" అని అంటే, నాకప్పుడు అనిపించిందండి. అసలు పెద్దవాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారండి. సో, నేను వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా పెద్దవాళ్ళ కోసమైనా చేయాలి అని అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. అయితే ఇంకా ఇప్పుడు మా పెద్దమ్మాయి అయితే రెడీ అయిందండి. కంపల్సరీగా దేవుడి దగ్గర మాత్రం విభూది పెట్టేసుకొని వాళ్ళ నానమ్మకి కాళ్ళు మొక్కొని అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా ఆ తర్వాత మా చిన్నమామయ్య మనవరాలు. సో, పెళ్లి కుదిరింది. అలాగే పెళ్లి కూడా అయిపోయిందండి. నేను వీడియోస్ పెట్టడం లేట్ అయిందనమాట. సలా ముద్ద ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. కొంతమంది ఏంటంటే గాన జొన్న పులగం చేసేసి సుంకులమ్మను ఇట్లాగా ముద్దల్లాగా తయారు చేస్తారు. సో, అక్క వాళ్ళు బియ్యం పాయసంతో తయారు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు ఒకలాగా ఉంటుందండి. ఇంకా అయితే అందరూ ముక్కుంటారు గదా! ఇక్కడ మీద ఇట్లాంటి కుడుములుంటాయండి. జొన్న కుడుములు చిన్నగా ఇట్లాగా బిల్లగా జేసేసి ఆవిటి మీద ఉడికిస్తారనమాట. వాటిని వీపు మీద కొడితే మనం లెఫ్ట్ హ్యాండ్‌తో ఇలాగా మడత పెట్టి తీయాలండి. అది పల్లెటూర్లలో ఒక సరదాలాగా ఉంటదండి. అంటే వరుసైన వాళ్ళు వచ్చి టపా టపా అని కొడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా పెళ్ళికి ముందు సలా ముద్ద పెట్టేసుకుంటాము. కొంతమంది ఏంటంటే గృహప్రవేశాలకు ముందు కొంతమంది పెట్టుకుంటారు. సో, మేము గూడా అంతేనండి. కొత్త ఇంటికైతే సుంకులమ్మకి పెట్టుకుంటామనమాట. కానీ మొన్న కమెంట్స్‌లో అంటే ఒక రీల్ పెట్టాను గదా! అందులో పెళ్ళైన తర్వాత కొంతమంది పెట్టుకుంటామని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఉన్న మేము కొంచెం మందిమైనా గూడా భలే సందడిగా చేసుకున్నామండి. యాక్చువల్‌గా అక్క వాళ్ళకి తెలీదనమాట కుడుములు కొట్టుకునేది. 3 కుడుములు మిగిలాయండి. అలాగే ముద్దలు, సుంకులమ్మ ముద్దలు కూడా కుడుముల మీద పెట్టి కూర్చోబెడతారనమాట. సరే ఇంకేమోలే ఒకే కుడుముతోనే అందరూ కొట్టుకుందాము, ఒక సందడి మర్చిపోకుండా ఉందామని చెప్పేసి ఇలాగ అందరం కొట్టుకుంటూ ఉన్నాము. భలే ఉండిందండి ఆ కొంచెం సేపు సందడి అనమాట. సో, మీ ఇళ్ళల్లో కూడా ఇలాగనే చేస్తారా? మా ఇళ్ళల్లో అయితే ఇలాగనే చేస్తామండి. ఫ్యామిలీస్ అందరు ఇట్లాంటి ఫంక్షన్లలో హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటది కదా. చక్కని తల్లికి చాంగుభళా, చక్కని తల్లికి చాంగుభళా, తన చక్కెర మోవికి చాంగుభళా, చక్కని తల్లికి చాంగుభళా, తన చక్కెర మోవికి చాంగుభళా, చక్కని తల్లికి చాంగుభళా, చాంగుభళా, చాంగుభళా. ఇంకా మనం సుంకులమ్మకు పెట్టుకునేటప్పుడు మాత్రము మామూలుగా అయితే ఇట్లా దబ్బలతో కుంకుమ, పసుపు అట్లాగా రతిపోయటం అని ఏమో అంటారండి. సో, అది చాలా చక్కగా భలే డిజైన్‌గా భలే వేశారనమాట. కలర్స్ వేసేసి ఇలాగ పెట్టారు. ఇక్కడ ఒక సైడ్‌కు జొన్నలు, అలాగే ఒక చెంబులో మజ్జిగ, అలాగే మందు కూడా పెడతారండి. ఇంకా లాస్ట్‌లో మాత్రం సాకలన్నకి మనమే కొడితే ఇట్లాగా చక్కగా తీసేసి ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఏంటంటే గోల్డ్ పెడతామనమాట. చక్కగా అన్ని తీసి నీట్‌గా కడిగి పెట్టేసుకోండమ్మా అని చెప్తారు. ఆ తర్వాత పొలి చల్లుతారండి. కానీ మా సైడ్ అయితే ఎక్కువ శాతం పెసరపప్పు, జొన్న పులగము, చాపట్లు ఇలాగ చేస్తారు. ఇక్కడ అక్క వాళ్ళు ఏంటంటే గాన ఆలు కర్రీ, పప్పు, చింతకాయ తొక్కు, అలాగే పెరుగు పచ్చడి, అన్నము, పులగము, పచ్చి పులుసు ఇలాగ చేశారనమాట. స్పెషల్‌గా శనగబేడల పాయసం కూడా చేశారు. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కూర్చొని, మా అక్క పెద్దక్కకి ఏదో పని ఉంటే ఎక్కడికో వెళ్ళిందండి కర్నూలుకి. ఇంకా మేమందరం కూర్చుంటే కోడళ్ళు వచ్చేసి అందరూ వడ్డిస్తూ ఉన్నారనమాట. ఇంకా లాస్ట్‌లో అంటే నేను ఎక్కువ శాతం ఏంటంటే పాయసం, బేళ్ళ పాయసం చేసుకుంటాం కదండి. సో, అందులో వంకాయ వేసేసుకొని తింటాననమాట. సూపర్ కాంబినేషన్ అండి. కొంతమంది ఉల్లిగడ్డ పచ్చడి కూడా వేసుకొని తింటారు. మీరు ఏ కాంబినేషన్ వేసుకొని తింటారని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా పెద్ద బావ గారి కోడలు కూడా క్రియాన్స్ వస్త్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పెట్టిందండి. ఒకసారి మీరేమైనా చూడాలి, డ్రెస్సెస్ తీసుకోవాలి, మంచి వెరైటీస్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. ఈ అమ్మాయి అనమాట అనుష. సో, మా పెద్ద బావ గారి కోడలండి. చక్కగా అందరికీ వడ్డిస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంటికొచ్చాననమాట. ఉదయము మా పెద్ద బావ వాళ్ళ కూతురు అక్కడ సోమయాజులపల్లె వరకు రమ్మనింది కదండి. ఆ ఏరియాలో ఏంటంటే బేదంచెర్ల నుంచి
మొత్తం చామంతి పూలు తోటలు ఉంటాయన్నమాట. ఇంకా ద్వాదశి సాయంత్రం తులసి కోట దగ్గర దండ కట్టుకుంటాదని చెప్పేసి మా మాధవి ఈ విధంగా పూలన్నీ పంపించిందండి. రిటర్న్ మా మరిది గారు అలాగే మా అన్నయ్య కొడుకు వెళ్ళినారు, తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత తులసి పూజ చేసుకోవాలి. అందులో పొద్దున గుడికి పోయి అక్కడ చలా ముద్ద పెట్టి వచ్చేసరికి కొంచెం బాగా అలసిపోయానండి. సరే మాల కట్టుకుందాము మన చేతులారా అని చెప్పేసి చక్కగా చామంతి పూలు వైట్వి ఎల్లోవి ఇలాగ పెట్టేసుకొని చిన్న దండ కట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దీపాలు ఇలాగ అన్ని రెడీగా పెట్టేసుకొని ఈ విధంగా వెలిగించుకుంటూ ఉన్నానండి. ద్వాదశి పూజ చాలా మంది ఏంటంటే భలే చేసుకుంటారండి. అంటే కొంతమంది చీర కట్టించి చక్కగా అందరికీ తాంబూలాలు ఇస్తారు. మామూలుగా మా ఇంట్లో ఆనవాయితీ లేదని చెప్పేసి ఇంట్లో కంపల్సరిగా తులసి మొక్క ఉండాలి, పూజ చేయాలి అని చెప్పేసి అత్తయ్య పెట్టించారు. సరే ఇంకా చిలక ద్వాదశి రోజు మనం ఇలాగ పూజ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఈ విధంగా అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. పెసరపప్పు, అలాగే తాంబూలము, కమలా పండ్లు, పూలదండలు, అలాగే మనం ఈ రోజు ఏంటి ఉసిరిక మొక్కను తెచ్చుకొని మనము తులసి మొక్క దగ్గర పెట్టాలి కదా. కాబట్టి మా ఇంటికి ఎదురుగానే ఒక చిన్న చెట్టు ఉందండి. ఆ చెట్టులో ఉన్నటువంటి ఉసిరికాయ మొక్కను కొంచెం తుంచుకొని తెచ్చుకున్నాను అనమాట, కొమ్మని. సో ఇంకిప్పుడు చాలా రోజులైంది కదండి మా వదిన గారి పాట వినక, ఇప్పుడు వినేద్దామా. తులసీ దళాలతో తులతూ చూదామంటే, తులసీ దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా, యమునా తీరమందు రాస క్రీడలాడంగా, రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ పాట లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా తులసి పూజ రోజు మాత్రం అత్తయ్య ఖచ్చితంగా పాట పాడడం మాత్రం కంపల్సరీ అండి. అయితే ఈ నడుమ ఏంటంటే తడబడి పడుతూ ఉన్నారనమాట. సరే ఆమెకు వచ్చిన పాట పాడుతూ ఉంది, నేను వింటూ ఉన్నాను. ఆ తర్వాత కాయ కొట్టేశానండి. మనం ఎప్పుడైనా కూడా తులసమ్మకు పూజ చేయటం చాలా మంచిదండి. సాయంత్రము మనము దీపం వెలిగిస్తాం కదా, అప్పుడు కొంచెం సేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోవటం వల్ల కూడా మన మొహంలో తేజస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఆ తులసి నీడ పన్నా కానీ తులసాకు తిన్నా కానీ చాలా మంచిది. ఉదయం పూట అత్తయ్య నీళ్లు పోసినప్పుడు తులసిలో నుంచి నీళ్ళని కొంచెం చేతిలో నీళ్ళు ఇట్లాగా పట్టుకొని తాగుతారనమాట. సో ఆవిడ అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు కూడా మనం పోయేస్తామమ్మా తులసమ్మ అని చెప్పి వెళ్ళాలంటండి. ఇంటిని అంత రక్షణగా చూసుకుంటారనమాట అమ్మవారు. తులసమ్మ పూజ మీరు ఎలా చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను లేటుగా పెట్టినా కూడా వీడియో నెక్స్ట్ ఇయర్ అయినా చూస్తారేమో అన్న ఆశతో ఈ వీడియో పోస్ట్ చేశానండి. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా ఉసిరికాయ ముక్కల పచ్చడి ట్రై చేయండి. అలాగే సలా ముద్ద మీరు పెళ్ళైన తర్వాత పెడతారా, పెళ్లి కాకముందుకు పెడతారా, అలాగే ద్వాదశి పూజ నేను ఎలా చేశాను అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.